నమస్తే కడప వార్త. అన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీలో వర్గపోరు తీవ్ర స్థాయికి చేరిందా? అది పింఛా సాగునీటి సంఘాల ఎన్నికల వరకు పాకిందా అంటే అవుననే చెప్పాలి. రాజంపేట నియోజకవర్గం సుండుపల్లె మండలం పింఛా సాగునీటి ఎన్నికల్లో పోలీసుల లాఠీ చార్జీ వరకు వెళ్ళింది. రాజంపేట నియోజకవర్గం పింఛా సాగునీటి ఎన్నికల్లో పోలీసుల లాఠీ చార్జ్ చోటు చేసుకుంది. దీనికి మూల కారణం టీడీపీలోని 2 గ్రూపులే అని తెలుస్తోంది. పింఛా ప్రాంతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రశాంతంగా జరిగేవి. కానీ సాగునీటి సంఘాల ఎన్నికల వరకు వచ్చేసరికి టీడీపీకి వైసీపీ వారు కాదు పోటీ. రాయచోటిలోని 2 ప్రధాన నాయకులు చెరొకరికి మద్దతు ఇవ్వడంతో తమ మద్దతుదారునే గెలిపించుకోవాలని పట్టుదలకు పోవడంతో పింఛాల తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బూతుల్లోకి ఓటర్లు కాకుండా బయట వ్యక్తులు వచ్చి గలాటా చేస్తుండటంతో సుండుపల్లె పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ పరిస్థితి అదుపులోకి రావడంతో అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్ వైదేహి వచ్చి పింఛా సాగునీటి సంఘం ఎన్నికలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మళ్ళీ పింఛా సాగునీటి సంఘాల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. అన్నమయ్య జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ప్రశాంతంగా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని భావిస్తే అప్పుడు ఎన్నికలు జరిపించేదానికి అవకాశం ఉంది. కలెక్టర్ ఈ ఎన్నిక విషయంలో నిర్ణయం తీసుకునేదానికి ఈ ఎన్నికలను ఎప్పుడు పెట్టాలన్నది ఆయనే నిర్ణయించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.